గురుగారు, మీన రాశి వాళ్ళకి సెప్టెంబర్ నెల 2026 విశేషంగా ఏ విధంగా కలిసి రాబోతుంది? ఏలినాటి శని తాలూకు ఇంపాక్ట్ ఎలా ఉండబోతుందంటారు? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి వీళ్ళు? ఏలినాటి శనిలోనే అమితాబ్ బచ్చన్ గారు రైజ్ అయ్యారు. ఏలినాటి శనిలో చాలామంది రైజ్ అవుతారు. శని బాగుంటే చాలా మంచి హైట్స్కి ఎదుగుతారు. కానీ చాలామంది ఏంటంటే కష్టపడకుండా శనిని పాడు చేసుకుంటారు. అందుకని ఏలినాటి శనిలో ఇబ్బంది పడతారు. కష్టపడాలి. ఇంట్లో కూర్చొని అలా చాలామంది కష్టపడరు. అలా డబ్బులు ఉన్నాయని చెప్పేసి అలా ఉండిపోతారు. మెయిన్గా ఏలినాటి శనిలో డబ్బులు ఉన్న వాళ్ళకి చాలా ఇబ్బందులు వస్తాయి. డబ్బులు ఉన్నాయి కదా అని రిలాక్స్ అయిపోతారు. హెల్త్ ప్రాబ్లమ్స్ అన్నీ వీళ్ళకే వస్తాయి. సో బేసిక్గా పేదవాడు మిడిల్ క్లాస్ అనేవాడు కష్టపడుతూ ఉంటారు. సో ఈ ఏలినాటి శని అనేది డబ్బు గల వాళ్ళకి బాగా ఇబ్బంది. సో ఇప్పుడు ఏలినాటి శని ఇంపాక్ట్ ఏంటంటే, ఏలినాటి శనిలో మనం పక్కన పెడితే పాయింట్ కట్ చేస్తే ఇప్పుడు మీనరాశి వాళ్ళకి సెప్టెంబర్ మాసం శ్రవణ మాసం ఎలా ఉండబోతుంది. సో మీనరాశి బేసికల్గా సెప్టెంబర్ మాసంలో చాలామందికి పెళ్ళిలో పోతున్నాయి శ్రవణ మాసంలో, ఎస్పెషల్లీ మీనరాశి వాళ్ళకి. తర్వాత మీనరాశిలో ఉండే వాళ్ళు చాలామంది పెళ్లి చూపులకి వెళ్తారు శ్రవణ మాసంలో. అంటే పెళ్ళికి దగ్గర పడుతున్నారు, కొంతమంది పెళ్లి చేసుకుంటారు. చాలామందికి తెలిసిపోతుంది, దాన్ని ఏమంటారు, ఉంగరం తొడుగుతారు కదా, ఫియాన్సే, వాళ్ళ ఎంగేజ్మెంట్ కూడా ఈ మాసం జరుగుతుంది. అంటే వాళ్ళకి తెలిసిపోతుంది వాళ్ళ భార్య ఎవరు అని. సో మీనరాశి వాళ్ళకి పెళ్ళి గంటలు మోగబోతున్నాయి. అది స్టార్ట్ అయ్యేది ఇప్పుడు ఈ శ్రవణ మాసం నుంచి. సో మంచి సమయం అని చెప్పవచ్చు. తర్వాత 6వ ఇంట్లో మనకు సూర్యుడు బుధుడు ఉన్నారు కాబట్టి, ఇక్కడ 6వ ఇంట్లో సూర్యుడు బుధుడు ఉండడం వల్ల ఇంపాక్ట్ ఏంటంటే, దిస్ ఇంపాక్ట్ షోస్ దట్ చాలామందికి ఇప్పుడు ఎవరికైతే పెళ్లి చేసుకుంటారో వాళ్ళకి ఫ్యూచర్లో చిన్న చిన్న గొడవలు కూడా రావచ్చు. సో ఎస్పెషల్గా ఈ ఎంగేజ్మెంట్ ఫియాన్సే కాకుండా ఇప్పుడు ఈ మాసంలో ఎవరైతే పెళ్లి చేసుకుంటారో వాళ్ళకు డిసెంబర్ తర్వాత చిన్న చిన్న ఇబ్బందులు, మనస్పర్ధాలు రావడం జరుగుతుంది. ఏంటి అంటే పెళ్ళన్నాక జరుగుతాయి, కామన్ కదా. ఇప్పుడు అందరూ విరాట్ కోహ్లీ, అనుష్క శర్మ లాగా ఉంటారా? ఐఎమ్ ఆస్కింగ్. ఆమె పేరేంటి, జెనీలియా, రితేష్ లాగా అందరూ ఉండరు. 24 గంటల్లో ప్రేమల్లో ఉండాలంటే అంత ఈజీ కాదు. అది అవతలాల కోసం ఏం చేయడానికైనా, త్యాగాలు చేయడానికైనా రెడీ ఉంటే అప్పుడు విపరీతమైన ప్రేమ ఉంటుంది. ఈ రోజుల్లో ఎట్లా ఉన్నారు జనాలు, ఇలా పెన్ను తీసి ఇవ్వడానికి కూడా ఏడుస్తున్నారు కదా. నేను సోఫా నుంచి లేవాలా, నా నీళ్ళు కూడా నేను తెచ్చుకోవాలా, ఆ ప్లేట్ అక్కడ పెట్టి, ఈ టైప్లో జనాలు ఉన్నారు. షుగరు, బీపీ తెచ్చుకొని కదా. ఆ పరమ ప్రేమికులు రాముడు, సీత ఉన్నారా ఈ రోజుల్లో? అవసరాలు, డబ్బు ఇదంతా ఎక్కువైపోయింది కదా. సో ఇక్కడ పాయింట్ విషయం ఏంటంటే, ఎంతో కొంత ప్రేమ ఉండాలి, మనస్పర్ధాలు రాకుండా చూసుకోవాలి, పెళ్ళి అయిన తర్వాత రెస్పాన్సిబిలిటీ తెచ్చుకోవాలనేది మెసేజ్. కాబట్టి పెళ్లి చేసేటప్పుడు జాగ్రత్తగా చూసుకొని పెళ్లి చేసుకోవాలి. నాకు కాకపోయినా ఇంకెవరికైనా మీకు తెలిసిన వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఈ జాతకాలు కలుస్తున్నాయా లేదా అనేది చూసుకోవండి. ఎందుకంటే మీనరాశికి పెళ్లి యోగం గట్టిగా కనిపిస్తుంది. సో ఇక్కడ చెప్పే పాయింట్, జాతకాలు కలుపుకోకుండా పెళ్లి చేసుకోవద్దు. మీరు పిచ్చి పిచ్చి ప్రేమకులు ఒకరినొకరు లేకుండా బతకలేరు అంటే అప్పుడు చచ్చినట్టు చేసుకోవాలి. ఇంకా జాతకాలు, దేవుడు కూడా సాయం చేస్తాడు. ఒక మనిషి చావు బతుకులకైనా సిద్ధంగా ఉన్నాడంటే దేవుడు, దయ్యం అందరు సపోర్ట్ చేస్తారు. కానీ మధ్యలో బిజినెస్ డీల్ వచ్చేసింది, అక్కడ మీకు ఈ తోట ఉంది, అక్కడ ఈ పొలం ఉంది, ఓకే డీల్ బాగుంది, అన్ని మాకు అన్ని సర్దుకున్నాయని చెప్పి ఇలా పెళ్లి చేసుకున్నారా, ఇంకంతే. ఈ రోజుల్లో 2 వారాల్లో కూడా డైవర్స్లు అయిపోతున్నాయి. సో ఇక్కడ చెప్పే పాయింట్ ఏంటంటే, తొందరపడి పెళ్లి చేసుకోవద్దు. మీరు ఒకవేళ పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నారు, ఎట్లా, ఇంత ఆస్తి ఉంది, ఇంత ప్యాకేజ్ ఉంది, ఇంత కట్నం ఉంది అంటే జాతకాలు కలుపుకొని తర్వాత చేసుకున్నప్పుడు మీకు సేఫ్టీ ఉంటుంది, ఎంతో కొంత సేఫ్టీ ఉంటుంది అని చెప్తున్నా. ఎప్పటికైనా ప్రేమించిన అమ్మాయిని పెళ్లి చేసుకోవడం శ్రేయస్కరం. అరేంజ్ మ్యారేజ్ చేసుకుంటే కూడా నేను బాగా చూసుకుంటాను అనే నమ్మకం ఉంటే చేసుకోండి. బాగా ప్రేమించగలను, బాగా చూసుకుంటాను, అది కూడా జాతకాలు కలిపిన తర్వాత. సో వీళ్ళకి ఇచ్చే మెసేజ్ ఏంటంటే, ఫస్ట్ మీ జాతకాలు కలుపుకోండి. అదే అబ్బాయి అమ్మాయిని సెట్ అవుతుందా లేదా చూసుకోండి. ఏదైనా దోషం ఉంటే దాని దానాలు ఇచ్చి సెట్ చేసుకోండి. తర్వాత
జాబ్లో ఉన్న వాళ్ళకి ప్రమోషన్, బిజినెస్లో ఉన్న వాళ్ళకి అప్పు దొరుకుతుంది. బిజినెస్లో ఉన్న వాళ్ళకి అప్పులు కావాలి, లేకపోతే బిజినెస్ చేయలేరు. వాళ్ళు 1,00,000 అప్పు తీసుకుంటే 3 లక్షలు బిజినెస్ చేస్తారు. సో వాళ్ళకి అప్పు దొరుకుతుంది. వ్యాపారంలో ఉన్న వాళ్ళకి, జాబ్లో ఉన్న వాళ్ళకి ప్రమోషన్ రాబోతుంది కంపల్సరీ. దే ఆర్ గోయింగ్ టు బికమ్ వైస్ ప్రెసిడెంట్, ప్రెసిడెంట్, జనరల్ మేనేజర్, సెక్రటరీ అట్లా. తర్వాత హెల్త్ విల్ ఇంప్రూవ్ ఎ లాట్. అండ్ సమ్ పీపుల్, కొంతమంది మీనరాశిలో ఉన్నవారు స్థలం కొంటారు, సెకండ్ హ్యాండ్లో ఫ్లాట్ కొంటారు. భూమి కొనే యోగం ఉంది, ఫ్లాట్ కొనే యోగం ఉంది. మంచి సమయం అని చెప్పొచ్చు. భూమి కనిపిస్తుంది, ఇల్లు కనిపిస్తుంది, పెళ్లి కనిపిస్తుంది, ప్రమోషన్ కనిపిస్తుంది. దీన్ని బట్టి చూస్తే అంతా బాగానే ఉంది మీనరాశి వాళ్ళకి. నిజంగా గట్టిగానే ఉంది వీళ్ళకి. సో ఏ ఇబ్బంది లేదు. బేసిక్గా 2026లో మనం మాట్లాడుకున్నాము, వృషభ రాశికి ఇంకా కుంభరాశికి బాగుంది. సో ఈ మీనం కుంభం పక్కన ఉంది కాబట్టి దీని కూడా ఎంతో కొంత పాకుతుంది కాబట్టి దీని కూడా బాగానే ఉంది, ఏ ఇబ్బంది లేదు. ఒకటే చెప్పేది, కొంచెం చూసుకొని చేసుకోండి. ఈ మధ్య పెళ్ళిళ్ళు అనేవి, బిజినెస్ డీల్స్ అయిపోయినాయి. ఏమి ఎట్లా అంటే చూడకుండా చేసుకుంటున్నారు, గుడ్డిగా చేసుకోకుండా కొంచెం ప్రతి సైన్స్ మీద రెస్పెక్ట్ ఉండాలి. ప్రతిదీ సైన్సే. ఒక టైర్ పంక్చర్ అయిందంటే వాడు ఆ ప్యాచ్లు వేస్తున్నాడంటే అది కూడా సైన్సే. వాస్తు అనేది ఒక సైన్స్, జ్యోతిష్యం అనేది ఒక సైన్స్, వ్యవసాయం చేసేటట్టు కూడా ఒక సైన్సే. ప్రతి సైన్స్కి రెస్పెక్ట్ ఇవ్వాలి, అప్పుడే మీ జీవితం బాగుంటుంది. ఇది మూఢనమ్మకాలు అంటే రేపు మీకే ప్రాబ్లం అవుతుంది, గుర్తుపెట్టుకోండి. సరైన జాతకాలు కలిపి సరైన ముహూర్తంలో చేసుకోవాలి, అప్పుడే మీకు హెల్ప్ అందుతుంది. రాముడైనా రావణాసుడైనా వాళ్ళు కూడా ముహూర్తాలు చూసుకున్నారు. ఎంత పెద్ద రాజులైనా జ్యోతిష్కుల దగ్గరికి వెళ్ళారు, గుర్తుపెట్టుకోవాలి. సో అది నేను చెప్పే చిన్న మెసేజ్, అంతే. పరిహారాల పరంగా ఏం చెప్తారు గురువు? పరిహారాలు కరెక్ట్. పరిహారాల పరంగా మీనరాశి వాళ్ళకి ఏం చెప్పాలి? మీనం అంటే గురుతత్వ రాశి. మీనం అంటే చేప ఉండేది నీళ్ళల్లో. సో మీడియం వాటర్. ఇక్కడ ఒక కొబ్బరికాయ తీసుకొని అమావాస్య రోజు సముద్రంలో వేయండి. దాన్ని పసుపు రాసి, కుంకుమ రాసి, ఆ విజయవాడ బ్రిడ్జ్ ఉందా, కృష్ణానది ఉందా కింద, అమావాస్య రోజు ఒక కొబ్బరికాయ వేసేయండి. నేను జోక్ చేయట్లా, మీకు పోయేది ఏముండండి, 20 రూపాయలు కదా, అంతే కదా. ఎంత అవుతుంది చెప్పండి? 20 రూపాయలు. నా మాటని కొబ్బరికాయ వేయండి. అది ఒక చాలా మంచి రెమెడీ. ఏమి కోరుకోవద్దు, ఏమి అనుకోవద్దు. ఆ కొబ్బరికాయ వేసి జస్ట్ వదిలేయండి, దాన్ని పోనివ్వండి, చూడండి చాలు. కొబ్బరికాయ లోపల నీళ్ళు ఎందుకు ఉంటాయి? ఆ రహస్యం ఎవరికి తెలియదు. కోయల గొంతు అంత మధురంగా ఎందుకు ఉంటుంది? ఆ రహస్యం ఎవరికి తెలియదు. కాబట్టి ఒక రెమెడీ చెప్తే చేయండి, దానివల్ల మీకు ఏదో ఒకటి జరుగుతుంది, ఏదో ఒక టైంలో. కాబట్టి మంచి రెమెడీ ఇది, చేయండి. చాలా అద్భుతమైన రెమెడీ ఇది. మంచి విశ్లేషణ అందించారు మీనరాశి వాళ్ళ గురించి. ధన్యవాదాలు.